నీ దాసుడు ఆలోచిస్తున్నాడు. మాట సెలవేయండి. ప్రభు దగ్గర ఇలాగ మోకాళ్ళ మీద ఉండి తల దించుకొని మాట్లాడిన ఆయన ప్రభుతో అని చెప్పాడు. ఇది దేవుని స్వరమే, ఇది దేవుని స్వరమే. దేవునితో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ పరిచర్య గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక్కడ వచ్చే ప్రజల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ సంఘముతో ఎలాగ ముందుకు సాగాలో మాట్లాడాలనుకుంటున్నాడు. వెళ్ళి ప్రభువా చిత్తం నాయనంత మాట్లాడచ్చు. దేవుని మాటలను మనం వినగలిగిన చెవులు కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం లోకంలో ఉన్న మాటలు ఎంతసేపు అయినా వింటాం. దేవుని మాటలు అరగంట మించి ఒక్క నిమిషమైనా ఏ సేవకుడు చెప్పినా ఆయన పనే లేదు. ఎక్కువసేపు ప్రసంగం చేస్తాడు. వాళ్ళ గురించి వాక్యం ఏం రాయబడింది తెలుసా? దురద చెవులు గలవారై. ఇలాంటి వాళ్ళు బైబిల్ ఏం చెబుతుంది? దురద చెవులు. వీళ్ళకి ఈ దురద చెవులు అంటే లోకంలో ఉన్న మాటలు కావాలి. దేవుని వాక్యం వద్దు, దేవుని వాక్యం అక్కర్లేదు. మూడోసారి ప్రభు పిలుస్తున్నాడు. సమూయేలు, సమూయేలు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించు. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడవచ్చు. వీడు 4 సంవత్సరాలు వయసున్నోడే మీతో దేవుడు మాట్లాడాడు. ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉంది సేవలో, సంఘంలో. ఆయనతోనే మాట్లాడతాడు అనేదేమీ లేదు. మందిరంలోనే మాట్లాడతాడని ఏమీ లేదు. ఎక్కడైనా మాట్లాడతాడు. ఆ అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో భక్తులు, దేవుని సేవకుడు, అపోస్తలుడైన పేతురు మిద్దె మీద ప్రార్థనలో ఉండగా దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము నిర్గమకాండం. అరణ్యములో ఇదిగో దేవుని పర్వతం అనబడిన హోరేబులో మందలు కాయొచ్చు ఉండగా మోసేతో, గొర్రెల కాపరిగా ఉన్న మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Whenever the Lord wants to speak to someone else, doesn't matter wherever you are, whoever you are, whatever the situation that you are carrying in your life, doesn't matter. The matter only is whether you are ready to listen to the word of God or not. నీవు ఎవరో అక్కర్లేదు. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో అక్కర్లేదు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో దేవునికి అక్కర్లేదు. దేవుడితో మాట్లాడాలనుకుంటున్నాడు. బెయేర్షెబాలో పారిపోతూ ఉన్నటువంటి ఇస్మాయిలీయురాలైనటువంటి హాగరుతో అబ్రహాము దాసి తర్వాత భార్యగా ఉంది. ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరు, ఈ అరణ్యములో ఎందుకు తిరగలాడుతున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు? నీకు ఏమి వచ్చింది? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటను వినటానికి మన హృదయాలు సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి. ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ వర్డ్ రిటన్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైనటువంటి మాట. నా కుమారుడా, ఎంత మంచిగా పిలుస్తున్నాడు. సొంత కొడుకుని నాన్న పిలిచి పిలుపు. ఎవరైనా, ఏ తండ్రి అయినా నా కుమారుడిని పిలుస్తాడు? ఏ తండ్రి అయినా నా కుమారుడా అని పిలుస్తున్నారా? ఈ దినాన నా కుమార్తె అని తల్లి పిలుస్తుందా? అంత మంచి పేరు పెట్టుకొని అబ్రహాం అని పేరు పెట్టుకుంటారు, ఇస్సాకు అని పేరు పెట్టుకుంటారు, యాకోబు అని పేరు పెట్టుకుంటారు. పిలవడం మాత్రం రే మే. వింటున్నారా? ఎందుకంటే పేరు పెట్టుకున్నా నాకు అర్థం కాదు.
అలాంటప్పుడు పేర్లు పెట్టుకోవద్దండి. రే మే అని పిలిచేటప్పుడు పేర్లు ఎందుకండి? అవసరం ఏముంది? కానీ ప్రభు సమూయేలు పిలుస్తున్నాడు. సమూయేలు నా కుమారుడా మనల్ని పిలుస్తున్నాడు. నా ప్రియమైన కుమార్తె ఎంత మంచిగా పిలుస్తున్నాడు. మీ పిల్లల్ని ఎప్పుడు ఎవరు కూడా రే అని పిలవకండి. వాళ్ళు దీవింపబడిన బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. మనకే వచ్చింది ఈ బాధ. ఫారిన్ కంట్రీస్లో పిల్లల్ని పేరుతో పిలుస్తారు. ఎంత స్వీట్గా పిలుస్తారంటే మై డియర్ సన్, మై డియర్ డాటర్. భార్యను కూడా ఎంత ప్రేమగా పిలుస్తారంటే ఓ లవింగ్ వైఫ్ అంటారు. నేను చాలా పల్లెల్లో సేవ చేసి ఇక్కడికి వచ్చాను. నేను నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఏమి? అక్కడెక్కడో వంటగదులు ఉంటారు అక్క. ఆమె కూడా చదువుకున్న వాళ్ళంటే ఉన్నారు, చదువు రాని వాళ్ళు అట్టే ఉన్నారు. యేసుని ఎరిగిన వాళ్ళు అట్లే ఉన్నారు, యేసుని ఎరగని వాళ్ళు అట్టే ఉన్నారు. అన్యుల్లో ఆచారాలు విశ్వాసంలోకి వచ్చాయి. ప్రేమతో పిలవండి, పేర్లతో పిలవండి, తప్పే ఉంది. పలకరించండి. దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు మాట్లాడుతున్నాడు. చిత్తం ప్రభు అని. ఎలాగ సమూయేలు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించగలిగాడు? ఆయన తెలియదు అది ప్రభు స్వరం అని. ఎవరు సహాయం చేశారు? దైవ సేవకుడు సహాయం చేశాడు. అయ్యా, మనం ఉన్న స్థలం పరిస్థితి స్థలం రా బాబు, చిన్నడా, ఇక్కడ దేవుడు తప్ప మరెవరు నన్ను నేను పిలవరు, ఇక్కడ దయ్యాల స్వరాలు ఏమి వినపడవు. ఈసారి పిలిస్తే అదే పిలుపుని పట్టుకొని ప్రభువా చిత్తం నాయనా నేను ఉన్నానని చెప్పు. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. దేవుని మాట నీ జీవితాన్ని మారుస్తుంది. The word of God is going to change your entire life. If you are in sorrows, it redeems. If you are in sickness, it delivers you. If you are in temptations, it will protect you. If you are in a problem, the Lord is going to lift up you. If you are in trials and temptations, Lord will redeem you and help you. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి ఉదయకాలం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం వినటం ద్వారా ఎంత శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి అంటే, ఒకటి ఆరోగ్యము దాగి ఉంది. దేవుని మాటలు నాతో పాటు చెప్పండి. దేవుని వాక్యములో ఆరోగ్యము దాగి ఉన్నది. రెండవది, దేవుని వాక్యములో దీర్ఘాయువు దాగి ఉన్నది. మూడవది, దేవుని వాక్యములో జీవము దాగి ఉన్నది. ఇది మనం సొంతం చేసుకోవాలి. ఒకటి ఆరోగ్యం, రెండవది దీర్ఘాయుష్, మూడవది జీవం. దేవుని మాటలు వింటూ ఉంటే అది మనలోకి ప్రవహిస్తుంది. మత్తయి సువార్త 4:4 మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఏం చేస్తాడంట? బ్రతుకుతాడు, జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది తర్వాత చదువుకుందాం. మొదటిది ఆరోగ్యం. దేవుని యొక్క వాక్యంలోనికి రండి. పరిశుద్ధ గ్రంథం సామెతలు 3:8 చదవండి. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఎప్పుడు 7 రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు ఆ 3 ప్రారంభంలో కూడా, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకు. ఎప్పుడంట? ఆయన ఉపదేశములను మరవకూడదు, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటున్న వాళ్ళు, యెహోవా యందు భయభక్తులు కలిగి దైవ మందిరానికి వస్తున్న బిడ్డలు, దేవుని యొక్క విశ్వాసం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న బిడ్డలు చెడుతనమును విడిచిపెట్టాలి.
అప్పుడు ఎప్పుడంట మనం దేవుని యొక్క మాటలు విని చెడుతనమును విడిచిపెట్టినప్పుడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి జ్వరం వచ్చేది జనాలకి. ఇప్పుడే సంవత్సరానికి ఒకసారి కాదు, వారం ముహూర్తాలు పెడతా ఉంది, నెల ముహూర్తాలు పెడతా ఉంది, 15 రోజులకు ముహూర్తాలు పెడుతుంది. ఇప్పుడు వస్తుంది తెలియదు. ప్రజలు కూడా అలవాటు అయిపోయారు. జ్వరం వచ్చిందా వేసుకో ఒకటి డోలో, గట్ట నీళ్ళు తాగి ఉద్యోగానికి పో, జలుబు చేసిందా ఇంకొకటి ట్యాబ్లెట్ వేసుకో, కోల్డ్ యాక్ట్, మళ్ళీ ఉద్యోగానికి పో. అలవాటు అయిపోయారు. రోగాలు ఎందుకు వస్తున్నాయి మీకు చెప్పనా? రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని మాట మనిషి వినకపోవటం వల్ల, దేవుని యొక్క మాటలకు సమయం ఇవ్వకపోవటం వల్ల, దేవుని వాక్యం చదువుకోవటానికి సమయాన్ని మనము కలుగ చేసుకోకపోవటం వల్ల, దేవుని సన్నిధికి రావటానికి మనం సమయాన్ని పాటించకపోవటం వల్ల, why we are becoming a sickness people, why we are carrying so many diseases in our body. ఎందుకని మన శరీరం గుండా ఇన్ని శ్రమలు, ఇన్ని రోగాలు ఎందుకు మనం అనుభవిస్తున్నాము అంటే దేవుని మాటలు వినకపోవటం ద్వారా. ఎలాగంట? హృదయపూర్వకంగా వినటం లేదు. యాజ్ ఎ కార్నల్ బిలీవర్, నామకార్థ క్రైస్తవులు అంటారు. ఆదివారం వచ్చిందండి మందిరానికి పోవాలి, శనివారం వచ్చింది వాళ్ళు టెంపుల్ పోతున్నారు, శుక్రవారం వచ్చింది వీళ్ళు మసీదు పోతున్నారు, ఆదివారం వచ్చింది కాబట్టి మనం కూడా మందిరానికి పోవాలి. ఇది హృదయపూర్వకమైన భక్తి కాదు. హృదయపూర్వకమైన భక్తి అంటే చెడుతనమును విడిచిపెట్టి జీవించేటువంటి పరిశుద్ధమైన జీవితం. హల్లెలూయా. అలాంటి భక్తి పరులు, అలాంటి పరిశుద్ధులు వారి దేహాలకు ఏదైనా సంభవించినా కూడా వాక్యము లోపలికి వెళ్ళటం ద్వారా రోగం పటాపంచలైపోతుంది, వాళ్ళు స్వస్థపరచబడతారు. చమలు కూడా దేవుని వైపు. అందుకే నేనేం చెప్తాను అంటే, ఎవరైనా ముక్కుతూ నా దగ్గరికి వస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు నిద్ర వచ్చేంత వరకు చదవండి. నేను ఇచ్చే మందులవి, నేను దానికి డాక్టర్. నా దగ్గరికి ఏ రోగి వచ్చినా కూడా చెప్పేదేంటి? యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చేతనైన వాళ్ళు చదవండి. మీ అబ్బాయికి ఫుల్గా జ్వరం వచ్చిందా, బాబు మీద చేయి పెట్టి 53వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుతూ ఉండండి. ప్రార్థన చేయండి, చదవండి. ప్రార్థన చేయండి, చదవండి. మా చిన్నోడికి ఈ మధ్యకాలంలో దాదాపు 102 టెంపరేచర్. నేను రాత్రల్లా చేసేది ఏంటంటే, మంచం మీద నుంచి కింద దిగాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను, వాడి చేతుల నుంచి ప్రార్థిస్తున్నాను, వాక్యానికి జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యానికి జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. తెల్లవారి 4 చెమటలు పట్టాయి. వాడికి మందులు వేసారు, తగ్గలేదు. ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని వల్లిస్తున్నాను, దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నాను, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, సాతాను యొక్క అధికారాన్ని నేను గట్టిగా గద్దిస్తున్నాను. అతని వాడి యొక్క ప్రభావం ఏర్పడి మీద లేకుండా తెల్లవారేసరికి జ్వరం విడిచిపోయింది. ఉదయం లేచి హాస్పిటల్కి పోదామంటే వాడు మనిషి అంతా చల్లగా అయిపోయింది. ఏదైనా టెంపరేచర్ లేని లోపల అంటే డాక్టర్. దేవుని యొక్క వాక్యములో ఉన్న గొప్ప శక్తి విడుదలవుతుంది. ఆరోగ్యంలోకి రావాలి అంటే మనం దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వాలి. తొందరపడకండి, గందరగోళం కాకండి. పల్స్ రేట్ పడిపోయింది, బీపీ లెవెల్స్ హై అయిపోయాయి, షుగర్స్ లెవెల్ అప్ అయిపోయాయి. ఉండాల్సిన దానికైనా 400 ఉంది, కానీ ఉండి ఎన్ని వందలు ఉంటే ఏమి దాంతో మీకు. మనం అట్లా కాదనమాట. డాక్టర్ ఇట్లా చెక్ చేస్తూనే ఉంటాడు, మనం డాక్టర్ని కూడా ఆ మీటర్కి వెళ్ళి చూస్తూ ఉంటాం. అబ్బా పెరిగిపోయింది. మనం ఏం చూడాలి? ఇప్పుడు వాక్యాన్ని కూడా. ప్రభువా, నీ వాక్యం నన్ను స్వస్థపరుస్తుంది, నాకు తెలుసు నాయన, నాకు ఆరోగ్యం కలుగజేస్తుంది. నీ వాక్యానికి ఉన్న శక్తి అది. when you believe the word of God, it's true.
దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్స్టెంట్. వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే ఇమ్మీడియట్గా పనిచేస్తుంది. మనం వేసుకున్న మెడిసిన్ మనలో పనిచేయడానికి 4 గంటలు టైం పడుతుంది. ఇంజక్షన్ అయితే 2 గంటలు పనిచేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యము మనము మన హృదయంలోకి తీసుకున్న వెంటనే అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. పాపమును, రోగమును, చీకటిని అన్నిటినీ కూడా బయటకు నెట్టేస్తుంది. ఆ వాక్యం మన హృదయంలోకి రావాలంటే మన హృదయపూర్వకముగా, హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా, హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన హృదయపూర్వకంగా, పరిచర్య చేసిన హృదయపూర్వకంగా, వాక్యం విన్న హృదయపూర్వకంగా, వాక్యం చదువుతున్న హృదయపూర్వకంగా, దేవుని ఆలయంలో కూర్చున్న హృదయపూర్వకంగా ఎప్పుడైతే చేస్తామో హృదయపూర్వకమైనటువంటి ఆరాధన దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. ఇలా ఊపుతుంది. ప్రభు ఇక్కడ కూర్చున్నాడు. నీ హృదయపూర్వక ఆరాధన ఏం చేస్తుంది? ఆయన చేతి కదిలిస్తుంది. అయ్యో నా చేతి కదులుతుంది అని దేవుడు చూస్తాడు. దేవదూతలు చెప్తారు, భూమి మీద ఉన్న భక్తులు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు షేక్ the place where the Lord is going to take a place, you have to pray with your whole heart. You have to worship the name of the Almighty God with your whole heart. You have to serve the Lord with your whole heart. Then the Lord will answer very instantly. నీవు దేవుణ్ణి అలాగ ఆరాధించడం ద్వారా, ఆయన్ను మహిమపరచడం ద్వారా, ఆయనకు సేవ చేయడం ద్వారా ఆయన సింహాసనాన్ని కదిలించిన వాడు అవుతాం. వెంటనే సమాధానం పొందుకుంటారు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుతారు ఎవరైనా? 5వ అధ్యాయము మార్కు సువార్త 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత, అదే ఉంది మీ బైబిల్లో, తిప్పలు పడిందనే స్వస్థత పడిందని, తిప్పలు పడి తనకు కలిగినదంతా యువయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడి, ఆగుదాం బ్రదర్. తిప్పలు పడింది, సంకటపడింది. ఎవరి వలన? వైద్యుల వలన. ఉన్నదంతా ఏమైపోయింది? ఖర్చు అయిపోయింది. స్వస్థత వచ్చిందా? రాలేదు. ఆమెకు స్వస్థత అక్కడ దొరకదని తెలిసిపోయింది డాక్టర్ల దగ్గర. ఇప్పుడు యేసయ్య వెంటబడింది. వాట్ ఎవర్ ద డిసీజెస్ ఈజ్ మోర్ దెన్ ద సైన్స్, ఈజ్ మోర్ దెన్ ద మెడికేషన్, ఈజ్ మోర్ దెన్ ద డాక్టర్స్ పర్సెప్షన్. ఈవెన్ దట్ ద గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ వెరీ ఇన్స్టాంట్లీ. డాక్టర్ల శక్తికి మించింది, మందులకు దొరకనిది, వైద్యానికి మించినది ఏ రోగం ఉన్నా కూడా దేవుడు బాగు చేస్తాడు. అక్కడ ఒక సంభాషణను చూస్తాం. అయితే ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును ముట్టిన బాగుపడదనుకొని ఏమనుకుందంట? యేసయ్య వస్త్రాన్ని ముడితే బాగైపోతాను. మనం పాత నిబంధనలు చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకొట్టున్నప్పుడు మనకు ఆరోగ్యం దొరుకుతుంది. నా కుమారుడా, నా మాటలను హృదయపూర్వకముగా గైకొని నీవు అలాగ జీవిస్తే నీకు నీ యొక్క శరీరమునకు ఆరోగ్యం దొరుకుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగును తాకటం ద్వారా ఆమెలోకి స్వస్థత ప్రవహిస్తూ ప్రభువు అంటున్నారు, ఎవరు నన్ను ముట్టారు? నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. When you touch the garment of the Lord Savior Jesus Christ, the glory of God, the power of the Lord Savior Jesus Christ, that flows reversely into you. ఎప్పుడైతే మనం ఆయన వస్త్రాన్ని తాగుతామో ఆయనలోని ప్రభావం మనలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామో వాక్యంలో
ఉన్నటువంటి శక్తి మనలోకి వస్తుంది. మనలో ఎలాగ స్వస్థత దొరుకుతుంది అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి మనలోకి వచ్చేస్తుంది. వాక్యంలో ఉన్నటువంటి ప్రభావం మనలోకి వస్తుంది. అంతగా వాక్యం చదువుకోవాలి. డోంట్ రీడ్ ద బైబిల్ లైక్ డైలీ న్యూస్ పేపర్. డోంట్ రీడ్ ద బైబిల్ లైక్ ఏ నావెల్ బుక్. డోంట్ రీడ్ ద బైబిల్ like whatever the commentary of any game or sports. Read the Bible like that is the word of God. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. పరిశుద్ధ వాక్యాన్ని దేవుని మాటగా మనం చదువుకోవాలి. వాక్యమే దేవుడై ఉండేది. ఇట్స్ రిటన్ ఇన్ ద బైబిల్. John 1:2. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము ఈజ్ ఈక్వల్స్ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము అంగీకరించడం ద్వారా స్వస్థత అని పాత నిబంధన, యేసుక్రీస్తును ముట్టడం ద్వారా స్వస్థత అని క్రొత్త నిబంధన. వేరు అనుకోకూడదు. వాక్యమే యేసయ్య. చమలబడి దేవుని మహిమపరచుట. బిగ్గరగా దేవుని స్తుతించుట. ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరంలో మన దగ్గర లేడు కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం మీద ఆధారపడాలి. ఈ వాక్యము యేసు క్రీస్తు వారి ఎందుకు మనం తీసుకెళ్తుంది. వాక్యము సంపూర్ణంగా ధ్యానం చేయడం ద్వారా వాక్యంలో ఉన్న శక్తి మనలోకి వస్తుంది. ఆమె వెంటనే రక్తదార కట్టి 12 సంవత్సరాల రోగము యేసు నామములో స్వస్థత అనుగ్రహించబడింది. హల్లెలూయా. She was suffered for 12 years. When she was touched the garment of the Lord Savior Jesus Christ, very instantly she was healed by the stripes of the Lord Savior. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత పొందింది. వెంటనే విడుదల పొందింది. వెంటనే స్వస్థత పొందింది. కారణం ఏంటి అంటే ఆ వాక్యములో ఉన్న శక్తి మనసులోకి ప్రవహించినప్పుడు ఎలాగ బాగుపడుతూ వచ్చారో యేసయ్యలో ఉన్న శక్తి ఆమెలోకి ప్రవహించడం ద్వారా వెంటనే స్వస్థత. చాలామంది నీళ్లు తీసుకొస్తారు, ప్రార్థన చేయండి అన్నయ్య అంటారు. నూనె తీసుకొస్తారు, ప్రార్థన చేయండి అయ్యా అంటారు. నేను దైవ సేవకునిగా చెబుతున్నాను, నూనెలో నీళ్ళలో ప్రార్థన చేసినప్పుడు వాక్యంలో ఉన్న శక్తి విడుదలవుతుంది. ఆమేన్. అది నా విశ్వాసం. నా 23 సంవత్సరాల సేవా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను, నేను కూడా అనుభవించాను. కాబట్టి మీరు ఏకీభవిస్తే ఏం చెప్పారంటే నీ వాక్యాన్ని ఈ నీటిలోకి ప్రవహింపచేయము నాయన, ఈ నూనెలోకి ప్రవహింపచేయము నాయన. అది మనం సేవించినప్పుడు మన లోపలికి ఏం వెళ్తుంది? వాక్యం వెళ్తుంది. లోపలికి వాక్యం వెళ్ళినప్పుడు మనం బాగుంటాం. యెషయా గ్రంథం 1:6 రండి. The book of Isaiah, chapter 1:6. It says that we are all suffering with so many diseases. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి ముళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అరకాలు మొదలు ప్రతివాడు కూడా, ఆ పై వచనం చూస్తే ప్రతివాడు కూడా అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి దెబ్బలు, గాయములు, పొళ్ళు, ప్రతి వారి జీవితంలో ఇవే ఉన్నాయి. తలలో భయంకరమైన పాపపు రోగం, పాదములలో భయంకరమైనటువంటి పాపపు రోగములు, శరీరము నిండా పాపపు రోగములు. మనిషి నిలువెల్ల రోగాలతో నలిగిపోతూ ఉన్నాడు. మానవుని జీవితమే రోగముల మయం. చాలా మంది చెప్తా ఉంటారు, నాకే ఎందుకు వచ్చింది ఈ రోగం, లక్షలో ఒకరికి వచ్చే రోగం నాకు వచ్చింది. యేసయ్య నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. చెబుతాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమ. You are the special person in sight of the Lord.
నీకు స్పెషల్ రోగం వచ్చిందంటే స్పెషల్ మెడిసిన్ ఉందని. ఏంటి ఆ మెడిసిన్? యేసు పుణ్య రక్తం. హల్లెలూయా. ప్రతి వ్యాధి బాగు చేయు. వాక్యములో ఉన్న శక్తి మనలోకి రావాలి అంటే ఆయన రక్తం మనలోకి రావాలి. స్వస్థత మనకు దొరకాలి అంటే ఆ వాక్యము శక్తి మనలోకి రావాలి. నేను దైవ సేవకుడిగా మీతో మాట్లాడుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఏ రోగంతో బాధపడుతున్నావు? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్ని రోగాలు నీకు ఉన్నాయో, టీబీ, టైఫాయిడ్, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, ట్యూమర్స్, సిస్ట్, లేకపోతే ఫైబ్రాయిడ్, ఇంకా ఏ రోగాలతో బాధపడుతున్నావో, హెడేక్, మైగ్రేన్ ప్రాబ్లం, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, భయంకరమైనటువంటి క్యాన్సర్ గడ్డలు, ఇంకా ఏ రోగాలు అయితే ఉన్నాయో బైబిల్ ఇస్తున్న మెడిసిన్ ఏంటంటే వాక్యం. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. మన శరీరంలోకి వాక్యం ప్రవహించాలి. ఆ వాక్యం మనలోకి వచ్చినప్పుడు ఇట్ హీల్స్ ఎవ్రీ ఆర్గాన్ ఇన్ యువర్ బాడీ. There is a power in the blood of Lord Savior Jesus Christ. వాక్యం రాయబడింది, ప్రతి వాడు అరకాలు మొదలుకొని తల వరకు నడినెత్తి వరకు రోగాలతో బాధపడుతున్నాడు. వాటికి ఇంకా ఆరోగ్యము జరగలేదు, స్వస్థత రాలేదు, అవి బెండపడలేదు, మెత్తన చేయబడలేదు, పచ్చి పొండ్లుగా పచ్చి గాయాలుగా చీము కారుతున్నాయి, రక్తం కారుతూ ఉన్నాయి. వాడిపోయినట్టే అనిపిస్తుంది, పచ్చిగానే ఉన్నాయి. మాడిపోయినట్టు అనిపిస్తుంది, ఇంకా బాగా లోపల గాయంతో రగిలిపోతున్నాయి. ఎవరు బాగు చేస్తారు? కొందరు హృదయ రోగాలు చేత, కొందరు మనసు గాయమైపోయి, కొందరు జీవితంలో నాన్న వాళ్ళు మోసం చేస్తే, నాన్న వాళ్ళు వెలివేస్తే, నాన్న వాళ్ళు దూరం చేస్తే, నాన్న వాళ్ళు పరాయవాడిగా నేను చూస్తే నీవు నలిగిపోతున్నావు. చూడు, ఆ గాయానికి కూడా యేసయ్య దగ్గర మందు ఉంది. ఆయన సెలవులు దాన్ని ఎప్పుడో తయారు చేసి పెట్టాడు. అది నీకు కావాలి అంటే ఆయన వాక్యాన్ని నీ హృదయంలోకి రాని. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. 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 ఆరోగ్యము కావాలి నీకు. ఆరోగ్యం కావాలి అంటే ఆయన పాదాల దగ్గరికి రావాలి, సిలువ దగ్గరికి రావాలి. దగ్గర కూర్చొని బైబిల్ చేతులకు తీసుకొని చేతనైనంత వరకు చదువు. నీకు నేను అలసిపోయాను అనుకున్నంత వరకు చదువుతూనే ఉంటాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ ఇట్ రెనోవేట్స్ యువర్ లైఫ్ స్టైల్. ఇట్ స్ట్రెంగ్థెన్ అగైన్ అండ్ అగైన్ బికాస్ దెర్ ఈస్ ఎ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అదే అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చి చూడాడు, రండి మన వివాదము తీర్చుకొందము. నీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను, అవి హిమం వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వైనను. మీరు సమ్మతించిన మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. దేవునికి మహిమ కలుగునుగా. సమ్మతించిన మాట వినిన యెడల మీ యొక్క పాపములు కెంపు వలె రక్తం వలె ఎర్రగా ఉన్నా కూడా, పాపం అనేది కూడా ఒక రోగం. ద బైబిల్ సేస్ ఎవ్రీ మ్యాన్ హూ ఈస్ క్యారింగ్ సిన్ ఇన్ దేర్ లైఫ్ ఈస్ ట్రీటెడ్ ఇస్ ఎ డిసీజ్. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి మానవ జీవితంలో దాగి ఉన్న పాపము ఒక రోగం. ఈ పాపానికి కూడా విరుగుడు మందు ఏంటి అంటే యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. క్యాన్సర్ జబ్బు వచ్చిన వాళ్ళకి మెడికేషన్ వేరేగా ఉంటుంది, అలాగే హెచ్ఐవి వాళ్ళకి మెడికేషన్ వేరేగా ఉంటుంది, యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి మెడికేషన్ వేరేగా ఉంటుంది, దగ్గు జలుబు జ్వరం వచ్చిన వాళ్ళకి మెడిసిన్ వేరేగా ఇస్తారు. కానీ ఏ రోగమైనా రాని ఒకటే మనం ఏంటి అంటే యేసు రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి పాపిని కడుగును, ప్రతి రోగిని బాగు చేయును, ప్రతి పాపిని కడుగును, ప్రతి రోగిని బాగు
చేయు పరమ వైద్యుడు యేసయ్యా, ప్రతి వ్యాధిని తొలగించును పరమ వైద్యుడు యేసయ్యా. ఎవరు బాగు చేసేది? యేసుక్రీస్తు వారు. చెప్పబడి దేవుడు బయటపడి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఎవరికి చెప్పుకోలేని రోగంతో ఈ దినం ఇక్కడికి నువ్వు వచ్చినా కూడా ఈ ఆలయం నుండి బయట అడుగు పెట్టకమునిపై ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పబడి అది ఏ రోగమైనా, ఎన్ని సంవత్సరాల రోగమైనా, ఎన్ని సంవత్సరాల వ్యాధి అయినా, నిన్ను నీ కుటుంబాన్ని అప్పుల పాలు చేసిన రోగమైన, నిన్ను నానా తిప్పలు పెట్టిన రోగమైన, నిన్ను సంకటపడేటట్టుగా చేసిన రోగమైన, నీకు నెమ్మది లేకుండా చేసిన వ్యాధి అయినా, ఏ గాయమైనా యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో అది బాగవును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇర్మీయా గ్రంథం 33:6 రాయబడి ఉంది, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచు ఉన్నాను. Again I call the healing upon them because I want to heal them. నేను వారికి స్వస్థతను ఆరోగ్యమును మరలా రప్పిస్తున్నాను, ఎందుకంటే వారిని నేను స్వస్థపరచాలనుకుంటున్నాను. ఒకవేళ గతంలో నీవు ఎంత నలిగిపోతూ, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ, వాక్యం చదువుకోలేక, ఆలయానికి రాలేక, మందులు వాడి వాడి శరీరం అంతా కూడా వికృత రూపం దాల్చి చుట్టూ ఊడిపోయి, ఆర్గాన్స్ చచ్చిపడిపోయి, శరీరం అంతా కూడా సహకరించక నీ రూపమే మారిపోయి, మందులు ఏం చేస్తాయి తెలుసా? మనిషిలో ఉన్నటువంటి కణజాలాన్నంతా కూడా బాగా కుంగిపోయేటట్టుగా చేస్తాయి. ఈ కరోనా టైంలో బాగా తొందరగా హీల్ అవ్వాలని స్టెరాయిడ్స్ ఇచ్చారు చాలా చోట్ల. ఈ స్టెరాయిడ్స్ ఎలాంటివంటే కరోనాలో ఉన్న కణజాలాన్ని చంపగలిగిన శక్తి. అది పొరపాటున మానవ కణజాలం మీద పని చేసినప్పుడు మనిషి చచ్చిపోయాడు. కరోనా చావలేదు. చాలా కేసులు ఈ స్టెరాయిడ్స్ అంత డేంజర్. అవి ఇస్తే వెంటనే వేసుకోవచ్చు అంటారు. అది కొన్నిసార్లు జరిగింది, ఎక్కువసార్లు మనిషి చనిపోయాడు. మానవుడు తనకున్నటువంటి భయం చేత, తనకున్నటువంటి బాధ చేత నలిగిపోతూ చనిపోయిన సందర్భాలు కరోనా టైం చాలా ఉన్నాయి. భయం అంటారు కదా, ఆ భయం ఎక్కువ నుంచి వచ్చిందంటే అధిక మోతాదులో డ్రగ్స్ ఇవ్వటం వల్ల కొన్ని మందులకి పైన రాస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? వాంతులు, విరేచన, తలదిరగటం, భయం పుట్టడం, తర్వాత బీపీ లెవెల్స్ పెరగటం, ఇవి సైడ్ ఎఫెక్ట్స్. కానీ వాటి నుంచి బయటపడలేక చాలా మంది చనిపోయారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేను మరలా ఆరోగ్యాన్ని రప్పిస్తాను. అంటే ఎవరికి సాధ్యం ఇది? మరలా ఆరోగ్యాన్ని మనకి ఇవ్వటము దేవుడికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. డాక్టర్ల దగ్గర కోట్లు అలాగ ముందర కుమ్మరించి బతికించమని వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా ప్రయత్నం మేము చేస్తాం, విల్ ట్రై అవర్ బెస్ట్ అని. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. చెప్పలేదు 50-50 ఛాన్సెస్, లేకపోతే చాలా కష్టం, చాలా సీరియస్. ఐసియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇంకొకటి ఉంటుంది సిసియు అని, క్రిటికల్ కేర్ యూనిట్ అంటారు. అంటే దాదాపు మరణానికి దగ్గరైన వాళ్ళని సిసియులో పెడతారు. కొంచెం కోలుకుంటే ఐసియు, ఇంకొంచెం కోలుకుంటే జనరల్ వార్డుకి. ఇదంతా మానవుడికి భయాన్ని కలుగజేసింది. నీవు సిసియులో ఉన్నా, ఐసియులో ఉన్నా, జనరల్ వార్డులో ఉన్నా, లేకపోతే మూలుగుతూ మొక్కుతూ నీ జీవితాన్ని వెల్లడిస్తున్నా, డాక్టర్లు చేత కాదన్నా చేత రైతాదన్నా స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు ప్రభు. చెప్పండి కూడా దేవుడిని భయపడాలి. స్వస్థపరచు యెహోవాను నేనే, నేను మరలా ఆరోగ్యాన్ని వారి మీదకి నేను రప్పించుచున్నాను. ఐ రీకాల్ దట్ హీలింగ్, ఐ రీకాల్ దట్ హీలింగ్, ఐ రీకాల్ దట్ హీలింగ్ అపాన్ ది పీపుల్. మరలా నేను ఆరోగ్యాన్ని పిలుస్తున్నాను. ఆరోగ్యం రా అంటే వస్తుంది. ఇదిగో నా పలానా కుమార్తెలోకి వెళ్ళి, పలానా కుమారులోకి వెళ్ళి,
ఇది ఎలా సాధ్యమవుతుంది? నీ వాక్యాన్ని వింటూ ఉండటం ద్వారా, వాక్యాన్ని చదువుతూ ఉండటం ద్వారా, వాక్యాన్ని వింటూ ఉండటం ద్వారా, వాక్యాన్ని చదువుతూ ఉండటం ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. నేను మీతో ఒక్కటే మాట చెబుతున్నాను, మరణం అంచు వరకు వెళ్ళినా కూడా భయపడకండి. ఏదైనా సందర్భం వచ్చి బాగా అనారోగ్యం వచ్చి ఇక లాస్ట్ మీట్ అనుకున్నా కూడా భయపడకండి. ఏం చేయాలి? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాను. 2020 సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున ఉదయకాలం లైవ్లో గంట సేపు వాక్యాన్ని బోధించి ప్రార్థన చేసి, కరోనా టైం బాగా పీక్లో ఉంది, సెకండ్ వేవ్ జరుగుతుంది. నేను ప్రార్థన చేసి కొంచెం టిఫిన్ తిందాము అని చెప్పేసి మా రెండవ అన్న వాళ్ళు పైన ఉంటారు, నంద్యాల మేడగది పైకి ఎక్కి టిఫిన్ చేసి వచ్చాను. ఒక గంట తర్వాత నాలో ఏదో కొంచెం తేడాగా అనిపించింది. 2 గంటలు గడిచిన తర్వాత ఇంకా బలహీనంగా అనిపించింది. మధ్యాహ్నం 1:30 భోజనం చేద్దామని పిలిచాను. నేను పైకి ఎక్కలేను అని నాకు తెలుసు, ఎందుకంటే ఆయుస్సు ఎక్కువైపోయింది. ఇంట్లో ఎవరికైనా చెప్తే బాధపడతారని చెప్పేసి భయపడతారని అప్పటికి నేను సిక్ అయిపోయి దాదాపు 6 రోజుల పైన బాగా సిక్ అయ్యింది. పైకి వెళ్ళి భోజనం చేద్దామని ఒకే ముద్ద ప్రార్థన చేసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాను. వాంతులు అయ్యాయి. ఏం బాగలేదా అన్నాడు. మా అన్నదమ్ములు నాతో కూర్చొని భోజనం చేస్తాను. ఎందుకో నాకు సహించలేదు, మీరు తినండి అని చెప్పేసి బయట సోఫాలు పడుకున్నాను. మధ్యాహ్నం దాదాపు 2 గంటలు వాళ్ళు భోజనం చేశారు. మరి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. కింద పనులు ఉన్నాయి. 2:30 నాలో తీవ్రత పెరుగుతుంది. నాకు తెలియదు, నా శాచురేషన్ లెవెల్ 68 పడిపోయి, నాకు తెలియదు. సాయంత్రంలో డాక్టర్ పిలిచి చెక్ చేయించాను. కనీసం 98 ఉండాలి, మనసు బతికి బాగుండాలంటే 68 పడిపోయి ఊపిరి ఆడటం లేదు. నాకు ఈ లోపల ఏదో జరిగిపోతుంది, నాకు అర్థమైపోతుంది. నేను కూర్చున్న బెంచ్ మీద నుంచి అలా ఆకాశంలో చూస్తే ఒక పెద్ద దేవుని మందిరం ఉంది. ఆ మందిరం పైన పెద్ద క్రాస్ ఉంది. ఆ ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను బ్రతికి సజీవుడిగా నీ సేవ పరిచర్య చేయాలి, ఇంకెన్నో ఆత్మలు రక్షించాలి, ప్రభు ఎదురు నడిపించాలి, అది నీ దయా సంకల్పం చెప్తాను. ఇలా ప్రార్థన చేస్తుంటే కొన్ని మేఘాలు వెళ్తున్నాయి. ఆ మేఘాల్లో నేను చూసిన సంగతి నేను నీతో చెప్తున్నాను. దేవుని దూతలు గుంపులుగా వెళ్తున్నారు. పెద్దలు చనిపోయేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేసుకున్నారు. ఎలాగంటే చనిపోయే ముందర దేవుని దూతలు వస్తారని. నేను అనుకున్నాను, నాకు ఇది చివరి దినమేమో. ఇంకా అలా అనుకుంటుండగానే నాకున్న బీపీ లెవెల్స్ పడిపోయాయి. 1 గంటలో 20 సార్లు బాత్రూమ్కి వెళ్ళొచ్చాను, టాయిలెట్కి వెళ్ళొచ్చాను. నేను టాయిలెట్ కోసం పోలేదు, 20 సార్లు ప్రార్థన చేశాను మోకరించి. మా తమ్ముడు మనోహర్ పైన అప్పుడు వచ్చాడు. ఏం అన్నిసార్లు ఇబ్బంది పడుతున్నావు, అంత బాగలేదా అన్నాడు. ఎవరు చెప్పొద్దు, నాకు ఇక అరగంటనో గంటనో చెప్పలేను నా పరిస్థితి అన్న. అట్లా ఎందుకంటావు, ధైర్యం ఉండు, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాను. కాసేపు వాక్యం చదివాను. మేము ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు ఇంట్లో. పైన కింద ఇంట్లో అందరూ 30-40 మంది ఉన్నారు. అన్నదమ్ములు, వదినలు, పిల్లలు, అలాగే పాస్టర్, మా పిల్లలు, అక్కడ అందరూ కూడా. అప్పటికి మా మామయ్య కూడా ఉన్నాడు, అత్తమ్మ, అందరూ ఉన్నారు. నేను చెప్పాను, ఎవరికి చెప్పవద్దు, టెన్షన్ పడతారు, నాకు చాలా బాగలేదు అని చెప్పాను. సరే, అరకాలు బాగా ఇలాగ ప్రేరణ తీసి మర్దన చేశాడు, తల మీద వేసి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా నాకు పరిశుద్ధాత్ముడు నాలో ప్రేరణ కలిగించాడు. ఏమని అంటే, నేను నీకు మళ్ళీ ఆరోగ్యం దయచేస్తాను. చపలు కొట్టి దేవుడు. కూర్చున్నాను. ఉదయం ఏదో కొంత టిఫిన్ తిన్నాను, చాలా మెరుస్తుంది. అప్పుడు సాయంత్రం 5 గంటలైంది. 3 గంటలు నరకయాతన. అంటే నరకం ఎలా ఉంటుందో నేను చూడలేదు, కానీ అట్లా అనిపించింది. ఇక తమ్ముడు ఉండలేకపోయాడు. అందరూ చెప్పాడు, అందరూ వచ్చారు, అన్నలు, వదినమ్మలు, పిల్లలు, అలాగే పాస్టర్ అమ్మ, పిల్లలు, అమ్మ, అందరూ వచ్చి ఏడుస్తున్నారు. ఏంటి సడన్గా ఇట్లా అయిపోయింది.
వారం రోజుల నుంచి బాగా సిక్ అయ్యాను, చాలా అనారోగ్యం. ఆయన లైవ్లో రోజు వాక్యం చెప్పేవాడు. ఇక డాక్టర్ వచ్చి నా పల్స్ రేట్ చూసారు, 68 పడిపోయింది. ఇమ్మీడియట్గా ఏదో ఉప్పు చక్కెర నీళ్ళు అవి నిమ్మకాయ నీళ్ళు అవి కల్పించారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏం భయపడకు, ధైర్యం ఉండు, నీకేం కాదు అని చెప్తున్నారు. నేను వింటున్నాను, కానీ నా మైండ్ సెట్ అంతా కూడా నేను భూమి మీద ఉన్నట్టుగా లేదు, ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక గంట, ఇంకొక గంట అలా అయ్యేసరికి మళ్ళీ శాచురేషన్ లెవెల్, మెడిసిన్ వేసుకోలేదు, డాక్టర్ నాకేమి ఇవ్వలేదు. ఆ 1.5-2 అవర్స్లో మళ్ళీ 98కి శాచురేషన్ లెవెల్స్ వచ్చాయి. చెప్పలు కొడితే ఈ 4-3 గంటల వ్యవధిలో నేనేం చేసినానంటే యెషయా గ్రంథం 53 అధ్యాయాన్ని నా గుండెల్లో ఉంది. నేను అది చదువుతూ ఉన్నాను. బైబిల్ లేదు చేతిలో, ప్రార్థన చేస్తున్నాను, చదువుతున్నాను, బైబిల్ చదువుతూ ఉన్నాను. అలాగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ లోపలికి బయటకు నడుస్తూ ఆరాధిస్తున్నాను. పడిపోతానేమని భయం ఉంది, కానీ దేవుని స్తుతిస్తూ సాయంత్రం 7:30 మళ్ళీ నేను మామూలు మనిషి అయ్యాను. దేవుడికి మహిమ కలుగుతుందా? బిగ్గరగా దేవుని స్తుతిద్దాం, గొప్పగా ఆరాధన. మీకు గుర్తుందో లేదో కానీ ఆగస్టు 9వ తారీఖు 2020 సంవత్సరంలో ఆరాధనకు వచ్చాను. తర్వాత వారం 16 రాలేదు, నా అనారోగ్యం. తర్వాత ఆదివారం 23 నేను ఇంకా నయం కాలేదు, ఇంకా సిక్ అయి ఉన్నాను, రాలేదు. ఆ తర్వాత ఆదివారం 30వ తారీఖు రాలేదు. అప్పటికి మా మామయ్య ప్రభునందు నిద్రించాను. ఆ కాన్సిక్వెన్సెస్ అంతా కూడా విశ్వాసములు నన్ను ప్రశ్నిస్తూ వచ్చాయి. ఎక్కడ నీ విశ్వాసం? ప్రభు పాదాల దగ్గర నేను నేర్చుకుంది. అది ఎంత చీకటి లోయ అయినా కూడా భక్తుడైన దావీదు 23 కీర్తనలో ఒక మాట అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా నా కాపరి. మన అనారోగ్యం మనల్ని ఏం చేస్తుందంటే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, మన విశ్వాసాన్ని పడగొట్టినట్టుగా చేస్తుంది, మన ప్రార్థన జీవితాన్ని పడగొట్టినట్టుగా చేస్తుంది, మనం దేవుడి సన్నిధికి దూరం అయిపోయామేమో అన్నట్టుగా చేస్తుంది. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? భక్తుడైన దావీదు అంటాడు, అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఈ విధంగా రాయబడింది, ఈవెన్ ఇఫ్ ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్. గాఢాంధకారపు లోయ అనే దాన్ని ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఆదిమ హిబ్రూ భాషలో ట్రాన్స్లేట్ చేసింది ఏంటంటే, మరణపు లోయ గుండా నేను నడిచిన. గాఢాంధకారపు లోయను ఏం చదువుకోవాలి? మరణపు లోయ గుండా నేను నడిచిన, మరణానికి నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు కాపరి. హీ ఈస్ గార్డింగ్ మై లైఫ్. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. తదేకంగా నా కుమారుడు ఎక్కడున్నాడు, ఎలాగున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు నన్ను చూస్తున్నాడు. కాబట్టి నాకు భయం లేదు. నువ్వు ఏ బలహీనతతో నలిగిపోతూ దేవుని మందిరంలో అడుగుపెట్టావు, నో టు ఫియర్ అబౌట్. నీ అనారోగ్యం గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. అప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ నేను చనిపోతే నేను ఎలాగో దైవరాజ్యం పోతాను. సంఘం వాళ్ళు సంఘ పరిచర్యను ముందుకు ఎలాగైనా నడిపిస్తారు, దైవ సేవకురాలు చూసుకుంటుంది. ప్రభువా, నేను చేస్తున్న ప్రార్థన అలా జరగకుండా సాయం చేయి. నేను నీ సేవకుడు, నీ దాసరాల కుమారుడు. నాయన, నన్ను తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే ఏర్పాటు చేసుకున్నాను. నేను బిడ్డమైనప్పుడు నీ కనులు నన్ను చూశాయి, నన్ను ప్రత్యేకించుకున్నాను. నాకు వాగ్దానం చేసే గుర్తుంది. నేను 2016 సంవత్సరము బెంగళూరులో అక్కడ ఉద్యోగ నిమిత్తమై కొద్ది రోజులు ఉండాల్సి వచ్చింది. ప్రార్థన గదిలో నవంబర్ 13వ తారీఖున నా డైరీలో రాసుకున్నాను. ప్రార్థన గదిలో, వంట గదిలో నేను ప్రార్థన చేస్తున్నాను. రాత్రి 2 గంటల సమయం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాను. నా కుమారుడా, నేను నిన్ను బలపరుస్తాను. నీవు నా మందిరంలో నిలవబడి 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. నా సన్నిధికి వచ్చి నా ప్రజలతో నీకు బోధించే విషయాల్లో ఒక్కటి కూడా తప్పిపోకుండా వాటిని ఖచ్చితంగా నువ్వు బోధించాలని ప్రభు మాట్లాడాడు. కాబట్టి ఈ మరణాన్ని నా దగ్గరికి దేవుడు రాడు.
హల్లెలూయా, హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అదే సమయంలో స్వస్థపరిచాడు. నేను ఎందుకు ఈ మాట మీద చెబుతున్నానంటే, మనం మరణం గుండా వెళ్ళాల్సి వచ్చిన, ఒకవేళ దేవుడు రానివాడు వచ్చిన, భయపడనక్కర్లేదు. స్వస్థపరిచే యెహోవా మనకు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53 అధ్యాయము 4-5 వచనాలు అందరూ కలిసి చదువుదాం అన్నమాట. ఎవ్రీవన్ రీడ్ అలాంగ్ విత్ మీ. 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని మనల్ని బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. 5 వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మనకు స్వస్థత. ఈ మాట అందరూ చదవండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అందరూ చెబుదాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మందులు మనకు స్వస్థత ఇవ్వలేవు, ఉపశమనం ఇస్తాయి, రిలీఫ్ అంటారు, స్వస్థత ఇవ్వు. మరి ఎవరు స్వస్థత ఇస్తారు అంటే, యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కాబట్టి we believe that the Lord Savior Jesus Christ was crucified on the cross and he was striped by the Roman soldiers for the sake of his church. ఆయన సంఘం కొరకు ఆయన శిలువలో నలగొట్టబడ్డాడు. రోమా సైనికులు ఆయన నాగరసాల వాళ్ళ వీపంతా దున్ని పెట్టారు, ఈటలతో పొడిచారు, తల మీద ముళ్ళ కిరీటాన్ని మొత్తారు. రక్తం ఏరులై పారుతుంది. ఆ రక్తము మనలోకి ప్రవహించాలని, యేసు రక్తము మనలోకి ప్రవహించాలని, యేసు క్రీస్తు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలగాలని ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆయన మాట్లాడితే కొట్టడం ఆపేస్తే గాయాలు కావు, గాయాలు అవ్వకపోతే రక్తము రాదు, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు, స్వస్థత లేదు. మన ప్రజలు స్వస్థత పొందాలి అంటే యేసు దెబ్బలు పొందాలి. అందుకని ఆయన మౌనంగా ఉన్నాడు. నీవు ఇది నమ్మాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం తప్పులేదు, మందులు వాడటం తప్పులేదు. అయితే స్వస్థత ఎక్కడ దొరుకుతుందని నమ్మాలి? యేసు పొందిన గాయం ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట ద్వారా మొదట ఏంటంటే ఆరోగ్యం, రెండవదిగా వాక్యం చూస్తున్నాం దీర్ఘాయు. సామెతల గ్రంథం మనం చదువుకున్నది జీవవాక్యం 4వ అధ్యాయము 10వ వచనంలో చదువుకుందాం. తర్వాత 22వ వచనంలోకి వద్దాం. 10వ వచనం. నా కుమారుడా, చదవండి నాతో పాటు, అందరం చదువుదాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట బైబిల్లో ఉన్నాయి. మొదటిది ఆరోగ్యం, రెండవది దీర్ఘాయుష్. ఆయుష్ అంటే మన జీవిత కాల పరిమితి. దీర్ఘాయువు దేవుడు ఇస్తానంటున్నాడు. ఆదాము దేవుడు కలుగజేసి 950 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఇట్స్ వెరీ లాంగ్ లైఫ్. మా పిల్లలు ఒకరోజు నన్ను ప్రశ్న వేశారు. బైబిల్ చదువుతున్నారు, ఆదికాండం 5వ అధ్యాయంలో. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు ఇవన్నీ రాయబడినట్టు చూసి ఆ పెద్దోడు అన్నాడు, ఇవే 950 ఏళ్ళు బ్రతికారా, ఎట్లా బ్రతికారు అన్నాడు. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకున్న వాళ్ళు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. ఒక్కరోజు జ్వరం వస్తే మూలం. వాక్యం ఏం చెబుతుంది? నా మాటలను నా కుమారుడా నీవు ఆలకించి అంగీకరించి ఎడలా. దీర్ఘాయు కావాలి అంటే ఆలకించాలి, అంగీకరించాలి, వినాలి, ఆ ప్రకారంగా జీవించాలి.
దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే జీవిస్తారో వాళ్ళ ఆయుస్సు సంవత్సరానికి పెరుగుతుంది, తగ్గదు. God is going to extend your life year by year, decade by decade. దేవుడు సంవత్సరం కంటే సంవత్సరం, 10 ఏళ్ళు ఇంకా పొడిగిస్తూ, ఇంకా 15 ఏళ్ళు పొడిగిస్తూ దేవుడు నీ ఆయుస్సును పెంచుతూ పోతాడు. ఎప్పుడు? ఆలకించి అంగీకరించినప్పుడు. It's all that secrets, top secrets written in the Bible by the Holy Spirit. It is revealing for the sake of the church, for the benefit of the people of God. మనము మంచి ఆయుష్తో బ్రతకాలి అంటే ఎలాగంట? దేవుడి మాటలు ఆలోకిస్తూ ఉండాలి. రెండవది అంగీకరిస్తూ ఉండాలి. చాలా మంది ఆలోకిస్తారు, వింటారు, కానీ అంగీకరించరు. అంటే మనసులోకి తీసుకోరు. అంగీకరించిన వాళ్ళు ఆ మాట ప్రకారంగా జీవిస్తారు. క్రైస్తవుడు అంటే వాక్యానుసారంగా నడుచుకునేవాడు అని అర్థం. క్రైస్తవుడు అంటే ఎవరు? వాక్యానుసారంగా నడుచుకునేవాడు, లోకానుసారంగా కాదు. వాళ్ళు వీళ్ళు చెబితే వాళ్ళ జీవితాన్ని వీళ్ళ జీవితాన్ని ముందు పెట్టుకొని జీవించేవాడు కాదు. యేసయ్య ఎలా బ్రతికాడో అలాగ జీవించేవాడిని క్రైస్తవుడు అంటారు. మనం ఏం చేయాలి అంటే అనుదిన వాక్యాన్ని చదవాలి, చదివిన వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, మెడిటేట్ చేసిన వాక్యాన్ని అవలంబించాలి, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకపోతే ఏమవుతుంది? ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, లైట్స్ పడిన వెంటనే నడిచే వాళ్ళు నడుస్తూ ఉంటారు, ఆ కార్లన్నీ ఆగిపోతాయి. అవలంబించకపోతే ఏమవుతుంది? ఎదురెదురు గుద్దుకొని చచ్చిపోతారు. అంత ప్రమాదం. అవలంబించకపోతే వాక్యాన్ని వెంటనే సరిపోదు. యూ షుడ్ బి పుట్ ఇన్ ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వే దట్ యు ఆర్ గోయింగ్ టు బి. నీవు దీర్ఘాయుష్మంతుడవగు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. The book of Proverbs, chapter 3, first verse. We'll read together once again. అందరం చదువుదామా? నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. 2వ వచనం కూడా, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. బిగ్గరగా దేవుని మహిమపరుద్దాం. గ్లోరీ టు జీసస్. నువ్వు భయపడాల్సిన పని లేదు. నాకు ఈ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చిన వాళ్ళు 2 ఏళ్ళు బ్రతికారు, ఈ రోగం వచ్చిన వాళ్ళు 3 ఏళ్ళు బ్రతికారు, ఈ రోగం వచ్చిన వాళ్ళు 4 ఏళ్ళు బ్రతికారు. నో నీడ్ టు నెవర్ ఫియర్ అబౌట్ దిస్. అది లోకంలో ఉన్న సంగతి. నువ్వు దేవుడి బిడ్డవి. అది వాక్యాన్ని అవలంబించిన వారికి జరిగలేదు. నువ్వు అవలంబిస్తే దేవుడి యొక్క వాక్యం రాయబడి ఉంది, నా కుమారుడు నా ఉపదేశం మరవద్దు. డోంట్ ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొను. దేవుడి యొక్క వాక్యాన్ని మనం గైకొనాలి హృదయపూర్వకంగా. అప్పుడు ఏం జరుగుతుంది? 1 దీర్ఘాయువు, 2వది సుఖ జీవంతో గడిచు సంవత్సరాలు శాంతిని అనుగ్రహిస్తాయి. నీ వయసు ఎంతనో ఇంతవరకు దుఃఖము, బాధ, నిందలు, నిట్టూర్పులు, అవమానాలు, అనారోగ్యము, పేదరికము, అప్పులు ఇవి చూస్తూ వచ్చావేమో. ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ డైరెక్షన్లోకి రావాలి. ఎలాగ? దేవుని ఆలయానికి రావటం, వాక్యం చదువుకోవటం, సహవాసంలో ఉండటం, ప్రార్థన చేయటం, మోకాళ్ళ మీదకి రావటం, సాక్ష్యం ఇవ్వటం, పరిచర్య చేయటం, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించటం ద్వారా పాతమన్నీ దేవుడు తొలగించేస్తాడు. నూతన జీవితాన్ని ఇస్తాడు. ఎలాగంటే నీవు జీవించేటువంటి సంవత్సరములన్నింటినీ కూడా ఆయన దీవెనకరంగా మారుస్తాడు. దీర్ఘాయుతో నింపుతాడు, సుఖజీవంతో నింపుతాడు, శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. దీర్ఘాయువు కావాలి. ఈ దినాల్లో చూస్తే మానవుడు చాలా తక్కువ వయసు బ్రతుకుతున్నారు. ఎవరి బిడ్డలు ఎక్కువ చనిపోతున్నారని స్టాటిస్టిక్స్ చెబుతూ ఉన్నాయి, సర్వేలు చెబుతున్నాయి. ఎందుకంట? జీవితంలో గెలవలేకపోతున్నారు, పాపాన్ని ఎలాగ జయించాలో తెలుసుకోలేకపోతున్నారు, ఓటమిని ఎలాగ అంగీకరించాలో తెలియదు వాళ్ళు. ప్రతి చిన్న సమస్యకి కృంగిపోతున్నారు. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ బై ద ఎల్డర్స్ పీపుల్. Elderly people should educate the youngsters, those who are living in their homes, with the word of God, with the prayer, with the meditating of the word of God.
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం, భక్తిగా జీవించటం నేర్పించని పెద్దలు లేకపోవటం వల్ల ప్రతి కుటుంబంలో యవన బిడ్డలు ఎదిగేసరికి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. జయించలేక నిండు 100 ఏళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు 20-30లోనే చనిపోతున్నారు. కారణాలు ఏంటి అంటే భక్తి లేకపోవటం, విశ్వాసం లేకపోవటం, పరిశుద్ధత లేకపోవటం, నీతిగా జీవించలేకపోవటం. దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది, నా కుమారుడా నా ఉపదేశమును మరవద్దు. దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు దీర్ఘాయువు బ్రతకాలని దేవుడు ఈ లోకంలో మానవుని కలుగజేశాడు. ఆదాము కలుగజేసినప్పుడు ఆదాము వయసు అంతా దేవుడు ఫిక్స్ అయ్యలేదు. నీవు తరతరములు 1000 ఏళ్ళు కాదు, యుగములు బ్రతకాలని దేవుడు చెప్పాడు. కానీ మానవుడు పాపం చేయడం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా తన ఆయుష్ను తానే తగ్గించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం పెంచుకోవడానికి దేవుడు కృపణిచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీర్ఘాయువుతో బ్రతకాలి. దీర్ఘాయువుతో బ్రతకాలి అంటే ఆయన పాదాల దగ్గరికి రావాలి. వినండి, మీరు ఏ రోజు ప్రార్థన చేయలేదో మీ ఆయుష్లో ఒకరోజు తగ్గిపోయినట్టే. ఏ రోజు వాక్యం చదవలేదో ఆ ఒక్కరోజు మీ ఆయుష్లో తగ్గిపోయినట్టే. ఈరోజు బైబిల్ చదివారు, ఇంకొక రోజు దేవుడు పెంచారు. ఈరోజు ప్రార్థన చేశారు, ఇంకొక రోజు దేవుడు పెంచారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ లాంగ్ లైఫ్, యూ షుడ్ రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. యూ షుడ్ రీడ్ ద బైబిల్ ఎవ్రీ వే. Wherever you are walking, talking, speaking, walking, wherever you are. ఉద్యోగ స్థలంలో కూడా బైబిల్ చదవడం మర్చిపోకండి. మీ ఉద్యోగ స్థలంలో మీతో పాటు మీ బైబిల్ ఉండాలి. మీ కాలేజీ పుస్తకాలతో పాటు మీ బైబిల్ మీ బ్యాగ్లో ఉండాలి. మీ స్కూల్ పిల్లలు మీ స్కూల్ బుక్స్తో పాటు దేవుని యొక్క వాగ్దానంతో కూడిన వాగ్దానాలు, ఆ యొక్క వాక్య భాగాలు ఉండాలి. వాక్యం ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. దాదాపు ప్రపంచంలో ఎన్ని దినపత్రికలు ఉన్నాయి, అన్ని దినపత్రికల్లో 2018 సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రింట్ అయ్యింది. ఒక మంచి యవనస్తుడు, భక్తి కలిగిన వాడు, అమెరికన్ సైన్యంలో సోల్జర్గా పనిచేస్తున్నాడు. తల్లి, నాన్న ఇదిగో ఈ పాకెట్ బైబిల్ నీ పాకెట్లో పెట్టుకో. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా నీ పాకెట్లో ఏముండాలి? బైబిల్ ఉండాలి. గన్ను మర్చిపోయిన ప్రమాదం లేదు, బైబిల్ మర్చిపోతే ప్రమాదం అని చెప్పి తల్లి మాటలు దృష్టిలో పెట్టుకొని యుద్ధానికి వెళ్ళిన సైనికుడు యుద్ధంలో పోరాడుతున్నాడు. బైబిల్లో ఏముంది? పాకెట్లో ఏముంది? బైబిల్. బాగా యుద్ధం జరుగుతుంది, వాళ్ళు కాలుస్తున్నారు, వీళ్ళు కాలుస్తున్నారు, పోరాటం జరుగుతుంది. అవతలి శత్రువు గురి చూసి ఈ భక్తి కలిగిన అబ్బాయిని చెస్ట్ మీద కరెక్ట్గా గుండె మీద షూట్ చేశాడు. యుద్ధ భూమిలో నుదిట గుండె మీద చూసి కాలుస్తారు, చచ్చిపోవాలని, దెబ్బకు చచ్చిపోవాలి. గురి చూసి కాల్చాడు. వెంటనే జరిగింది ఏంటి? ఆ బుల్లెట్ ఈ యొక్క గుండె గుండా అవతలకు దూసుకెళ్ళిపోయింది. బైబిల్ ఉంది. బైబిల్ ఉన్న కారణాన్ని బట్టి బైబిల్ రంధ్రం పడింది కానీ గుండె రంధ్రం పడలేదు. ఆ బాబు బతికాడు. చప్పటి పట్టి అన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో ఈ పత్రిక వైరల్ అయిపోయింది. అబ్బాయిని కాపాడింది ఎవరు? వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. 119 కీర్తన 50 వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మన జీవితాల్లో నెమ్మది కావాలన్నా, బాధ నుండి ఉపశమనం కావాలన్నా మనం దేవుని వాక్యం దగ్గర రావాలి. మనసంతా గాబరు. ఎవరో ఫోన్ చేశారు, ఏదేదో మాట్లాడారు, చిరాగ్గా ఉంది, కోపంగా ఉంది, బలహీనంగా ఉన్నాం. వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకో, మోకాల మీదకి రా, ప్రభువా నన్ను క్షమించు, నేనేదో అనేసి మాట్లాడాను, నేను కూడా నన్ను మన్నించు, నీ వాక్యం చేత నన్ను ఆదరించు. హృదయంలో నెమ్మది రావాలి. నెమ్మది వచ్చినట్టుగా 23 కీర్తనలు చదవండి.
దేవుడు ధైర్యం ఇస్తాడు. అనారోగ్యంలో ఉంటే 53 అధ్యాయం యెషయా చదవండి. దేవుడు స్వస్థతని ఇస్తాడు. ఒకవేళ తెలియని పాపంలో పడి నలిగిపోతున్నావా, కీర్తనలు 51 కీర్తన చదవండి. దావీదు పశ్చాత్తాప ప్రార్థన అందులో రాయబడింది. దేవుడు గొప్ప విడుదలను ఇస్తాడు, విశ్వాసం ఇస్తాడు. ఇక మళ్ళీ పాపం చేయకుండా ఆయన కాపుదలను ఇస్తాడు. ఎవరు పెట్టాలా? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ పరిస్థితులు కూడా ఉన్నా దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని మళ్ళీ ఆ బలహీనత నుంచి విడిపించి ఇదిగో మీ పూర్వ వైభవాన్ని దేవుడు తీసుకొచ్చినట్టుగా విశ్వాసం కూడా నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక వాక్యంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనం, అక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే, నువ్వు వీటిని గైకోవాలి. ఆ 2వ వచనం పై భాగాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే బోధపడుతుంది. నీ దేవుడైన నీవును నీ కుమారుడు నీ కుమారులు నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ గైకొనుచు దీర్ఘాయుష్మంతుడవగునట్లు దేవుడి యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడింది. నీవును నీ కుమారుల కుమారులను నీకు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను అన్నిటినీ గైకోవాలి. కట్టడలు అంటే ఏంటి? మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఏవైతున్నాయో వాటిని కట్టడలు అంటారు. మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? దేవుడు పెట్టిన కట్టడలు. ఏంటి ఆ కట్టడ? ఆజ్ఞ. నీవు నా ఆలయంలో కనబడాలి, నా మందిరంలో పరిచర్య చేయాలి, ప్రార్థనలు చేయాలి, దేవుని యొక్క సహవాసంలో నీవు ఉండాలి. ఇది దేవుని యొక్క కట్టడ. ఆ కట్టడలో మనం ఉండాలి. ఉండటం ద్వారా దేవుడు ఏమంటున్నాడు అంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మరొక మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. అక్కడ దశాజ్ఞలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కూడా దశాజ్ఞలు ఉన్నాయి. అందులో ఒక ఆజ్ఞ 16వ వచనం, నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏమంటా? నీ తండ్రిని నీ తల్లిని. దీర్ఘాయుష్ రావాలంటే ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించాలి. ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, బాగా మంచి లావాదేవీల్లో లాభసాటిగా ఉన్నావు, ఉన్నత స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. అమ్మను నాన్నను వదిలేసి వృద్ధాప్యంలో వాళ్ళు చూడకుండా తిట్టేవాళ్ళు కొంతమంది, కొట్టేవాళ్ళు కొంతమంది, నెట్టేసే వాళ్ళు కొంతమంది, కొంచెం ప్రేమ కలిగిన వాళ్ళు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టే వాళ్ళు కొంతమంది. ఇది మన ఆయుష్ మనం తగ్గించుకున్నట్టే. మన ఆయుష్ పెంచుకోవాలంటే ప్రతి యవన కుమార్తె వయసులో ఉన్నవాళ్ళు లేదా వివాహాల కుటుంబాలుగా స్థిరపడిన వాళ్ళు ఏమేం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22, 25 వచనాలు కూడా ఇదే మాటలు రాయబడ్డాయి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రిని తిట్టి కొట్టి భయంకరంగా బాధ పెట్టేవాడు ఎక్కువ రోజులు భూమి మీద బ్రతకడు. వాడు ఎవడైనా కానీ అమ్మా నాన్నకి ఎదురు మాట్లాడి విరుద్ధంగా వారి హృదయాలను గాయపరుస్తూ నొప్పి పెడుతూ తల్లిదండ్రి ఏం చెప్పినా మన మంచి కోసమే మాట్లాడతారు, మన చెడు కోసం మాట్లాడతారా? ఏ తల్లి కూడా మాట్లాడతారు. వాళ్ళను కాదని, వాళ్ళకు విరుద్ధంగా వాళ్ళ హృదయాలను గాయపరిచి వాళ్ళ మనసులను నొప్పించి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే మన ఆయుష్ మనమే కూలగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటే ఏం చేయాలి? ఏమి చేయాల్సిన అవసరం లేదు. తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు ఏమీ చేయనక్కర్లేదండి. తలనీలాలు సమర్పించుకోవాల్సిన పని లేదు. బ్రతికి బాగా నీ తల్లిదండ్రి ఉండేటట్టుగా వాళ్ళు చూసుకోండి చాలు. కొంతమంది ఈ నుంచి ఆడుకుని నడిచిపోతూ ఉంటారు. ఏమి రాద్దంత ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకు 3 ముద్దలు పెడితే చాలు, వాళ్ళ ఆకలి తీరిస్తే చాలు, వాళ్ళని బజారు పాలు కాకుండా చూస్తే చాలు, దీర్ఘాయుష్మంతులు అయిపోతారు. ఇది దేవుని యొక్క వాక్యం రాయబడింది. టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్
దేవుని యొక్క మాట ఈ దినం ఏంటంటే ఆయన ఆజ్ఞ నువ్వు గైకోవటం ద్వారా ఒకటి ఆరోగ్యవంతుడు అవుతావు, రెండవది దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను ముగిస్తున్నాను. చివరిగా జీవం మనలోకి వచ్చేస్తుంది. మూడవదిగా జీవం మనలోకి వచ్చేస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి 22వ వచనంలో దొరికిన వారికి అవి జీవం. దొరికిన వారికి దేవుని మాటలు ఎవరికైతే దొరుకుతాయో అవి జీవం. జీవం అంటే ప్రాణం అని అర్థం. మనం బ్రతికి ఎప్పటికీ ఉండాలి అంటే ఆ మాటలు మనలోకి రావాలి. ఎవరి హృదయాల్లోకి అయితే దేవుని వాక్యం వెళ్ళిందో వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. చనిపోరు అంటే మనం ఇప్పుడు చనిపోయేది మొదటి మరణం. రెండవ మరణం లేదు అని, నరకం లేదు అని, వాళ్ళు పాతాళంలోకి వెళ్ళకుండా దేవుడు వారిని కాపాడుతాడని. కాబట్టి మన హృదయంలోకి వీలైనంత మట్టుకు వాక్యం ప్రవహిస్తూ ఉండాలి, వీలైనంత మట్టుకు ప్రార్థన ప్రవహిస్తూ ఉండాలి, వీలైనంత మట్టుకు భక్తి ప్రవహిస్తూ ఉండాలి. అది పొంగి పారాకి ఏరులని అలాగ మన బ్రతుకులు ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే జీవం మనలోకి వచ్చేస్తుంది. 4వ అధ్యాయం 20వ మాట చూస్తే, నా కుమారుడా నా మాట ఆలకింపుము. ఆ మాట దొరికిన వారికి అది జీవం. దేవుని మాటలు ఎప్పుడెప్పుడు నాకు వినబడాలని ఎదురు చూడాలి. దేవుని మాటలు ఎంత ఎక్కువగా వింటే అంత జీవం మనలోకి వచ్చేస్తుంది. 22 వచనంలో అది జీవమై ఉన్నది. 13 వచనంలో మనం చూస్తే, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోను, అది నీకు జీవము కనుక దాన్ని పొంది. దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ధర్మశాస్త్రం అది మనకు జీవం అంట. హల్లెలూయా. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా బాగా రాయబడింది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైఫ్. జీవము అంటే ఎప్పటికీ మరణం లేనిది. శరీరానికి వచ్చేది మరణం కాదు దేవుని దృష్టిలో, ఇది నిద్ర. మనుషులు దానికి మరణం అని పేరు పెట్టుకున్నారు, చావు అని పేరు పెట్టుకున్నారు, భయపడి చేస్తున్నారు. దేవుడు దాన్ని ఏం చేశాడు? నిద్రగా మార్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధరణపై ఆరోహణం అవటం ద్వారా మానవుల్లో నిక్షిప్తమైన ఈ మరణము నిద్రగా మారిపోయింది. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్స్ లాంగ్ స్లీపింగ్. మేబీ ఇట్స్ 10 years, 20 years, 50 years. ఇట్స్ మేబీ ఏ ఎరా, ఒక యుగం అయ్యిండొచ్చు, కానీ అది నిద్ర మాత్రమే. అది మన జీవితాలలో మనం కలిగి జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. 119 కీర్తనలలో 25 వచనం, నా ప్రాణం మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. జీవింపచి, లార్డ్ మై గాడ్, మేక్ మీ టు హ్యావ్ ఏ లాంగ్ లైఫ్. నాకు దీర్ఘాయు లేదా ఎప్పటికీ బ్రతికేటువంటి ఆ జీవం నాకు దయచేయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువకు దిగి వచ్చి 2022 సంవత్సరాల క్రిందట మానవులందరూ కూడా చావకూడదని ఆయన చనిపోయారు. ఇట్స్ ఎ టాప్ సీక్రెట్ రిటన్ ద బైబిల్. వై ద లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ అండ్ డైడ్, బరీడ్ ఇన్ ద tomb is we should have that everlasting life. ఎప్పటికీ మనం జీవించాలని ఆయన మరణించాడు. కాబట్టి మనం జీవించాలని దేవుని యొక్క చిత్తమైనది. మనం మరణించడానికి దేవుడు ఇష్టపడటం లేదు. మనం మరణించడానికి ఇష్టపడటం లేదు. మనం అనారోగ్యంగా ఉండటానికి ఇష్టపడటం లేదు. మనం తక్కువ ఆయుష్తో బ్రతకటం దేవునికి ఇష్టం లేదు. మనం ఆయురారోగ్యాలతో, దీర్ఘాయులతో, కృపలో భద్రపరచబడుతూ ఆ నిత్యత్వములో ఆయనతో పాటు సదాకాలం మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు. అట్టి మహాకృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. లేచి నిలబడదాం, ఉన్న స్థలంలో ప్రభు వైపు తిరగదాం. అందరూ కూడా మన చేతిలో ప్రభు వైపు చాపుదాం. అందరూ కూడా లేచి నిలబడండి. దిస్ ఇస్ ద టైమ్ టు సబ్మిట్ అవర్ లైఫ్స్ టు ద లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారికి మన జీవితాలు అప్పగించవలసిన సమయం. అందరూ కూడా ప్రభు వైపు చేతులు చాపి ఉన్న స్థలంలో లేచి నిల్చోండి. ఆయన హెచ్చిద్దాం, మనం తగ్గించుకుందాం. ఆయన మాట మనలందరినీ స్వస్థపరిచేది. ఆయన మాట మనందరినీ దీర్ఘాయుష్మంతులుగా చేసేది. ఆయన మాట మనల్ని ఎప్పటికీ కూడా జీవింపచేసేది. మరణమే లేని సామ్రాజ్యంలో ఆయన ఎదుట మన
జీవిత నావలో నా కాపరి నా యేసయ్యా అలలపై నడిపించును నా జీవిత నావను హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. భయపడకుము, నీ దేవుడనైన యెహోవాను నేనే. నీ తల్లి నిన్ను మరచినా నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, నాయందు విశ్వాసముంచుడి. మీరు కోరిన రేవునకే నడిపిస్తాను. ప్రేమామయుడను, నడిపించే దేవుడను. తుఫానులెన్నో చెలరేగినా సుడుగాలులెన్నో ఎదురైనను తుఫానులెన్నో చెలరేగినా సుడుగాలులెన్నో ఎదురైనను ఆశ్చర్యకరుడు నాతో నుండి ఆపదలే